పెన్ పవర్ న్యూస్కు స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలంలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి ఈరోజు పలువురు టీడీపీ నాయకులు హాజరు కానున్న నేపథ్యంలో స్థానిక రైతులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. ఈ ఎత్తిపోతల పథకం కోసం భూములు ఇచ్చిన సుమారు 95 మంది రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం పూర్తిగా అందలేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో పథకం ప్రారంభోత్సవం నిర్వహించడం సరికాదంటూ వారు నిరసన వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు అధికారులకు వినతులు అందజేసినా సమస్య పరిష్కారం కాలేదని రైతులు తెలిపారు. ముందుగా పెండింగ్లో ఉన్న నష్టపరిహారాన్ని విడుదల చేసి ఆ తరువాత ప్రారంభోత్సవం చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఈరోజు కార్యక్రమానికి పలువురు టీడీపీ నాయకులు రానున్న నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టగా నిరసనల కారణంగా అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం, అధికారులు ఎలా స్పందిస్తారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలను పెన్ పవర్ న్యూస్ మీకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తుంది. ఇక్కడ బాధ్యులు ప్రతి ఒక్కడూ తెలుగుదేశం కార్యకర్తలండి. బాధ్యులు ప్రతి ఒక్కడూ తెలుగుదేశం కార్యకర్త. ఏడుకెళ్ళి అప్పటికి ఎందుకండి 10 ఏళ్ళ నుంచి చెప్తున్నారండి అలాగా. మానసిక చచ్చిపోతున్నారు. 10 సంవత్సరాలు జరగాలి 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 రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. రైతులకు న్యాయం జరగాలి. 2017 నుంచి అండి మాకు పురుషోత్తపట్నం రైతుల దగ్గర భూములు తీసుకున్నారండి. భూములు తీసుకుని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం కడుతున్నామని ఈ స్కీమ్ స్టార్ట్ చేశారు. అప్పుడు మా రైతులందరూ కూడా అంగీకారం తెలిపి కొంతమంది రైతులు ఆ రోజులు ఏదో ఇంకా ఎక్కువ రేట్లు వస్తాయని చెప్పి వాళ్ళు ఏదో కొంచెం ఆశపడి దీన్ని కోర్టు వేయడం జరిగిందండి. ఆ శిక్ష ఇవాళ మేము అందరూ అనుభవిస్తున్నామండి. ఆ శిక్ష గత 10 ఏళ్ల మట్టి ఈ శిక్ష అనుభవిస్తున్నామండి. 2023లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడికి వచ్చి వడ్డీతో కలిపి డబ్బులు ఇస్తామని చెప్పారు. 2023లో ఈ పుష్కర ఎత్తిపోతల పథకానికి అప్పుడు ఆయన విజిట్కి వచ్చి వడ్డీతో సహా డబ్బులు ఇస్తా అన్నారండి. ఇప్పుడు వరకు డబ్బులు కానీ ఆ ప్రస్తావన కానీ ఎమ్మెల్యే గారు 10 సార్లు చెప్పినా, 20 సార్లు చెప్పినా, బొడ్డు గారు చెప్పినా, ఎవరు చెప్పినా అవి అక్కడే ఉండే కానీ రూపాయి మాకు రాలేదండి. దీనివల్ల మా పిల్లలకు పెళ్ళిళ్ళు అవుతలేదు. పెళ్లిళ్ళైన పిల్లలకు కాపురాలు లేవు. మొగుళ్ళు వదిలేసి వెనక పంపేస్తున్నారు. ఎన్ని సంవత్సరాలు అంటే గత 10 సంవత్సరాల బట్టి ఎంత ఇబ్బంది పడుతున్నాం అంటే, సరే మేము రైతులు చేసిన తప్పే. ప్రతి మనిషికి ఆశ అంటూ ఉంటుంది. ఆశ లేని అంటే ఎవరు ఉండరు. ఏదో 10 రూపాయలు ఎక్స్ట్రా వస్తాయని చెప్పి ఆశపడ్డారు మా వాళ్ళు. అది తప్పే. ఆ తప్పు మేము చేసిన చిన్న తప్పుకి 10 సంవత్సరాల బట్టి శిక్ష అనిపిస్తున్నాం. మేము ప్రభుత్వాలు మారుతున్నాయి, ఎమ్మెల్యేలు మారుతున్నాయి, ఎంఆర్ఓలు మారుతున్నారు, ఎంతమంది కలెక్టర్లు మారుతున్నారు, అందరూ మారుతున్నారు. కానీ మా బతులు మారలేదు. మా రైతుల బతులు ఇలాగే ఉన్నాయండి. ఈ ఎత్తిపోతల పథకాల వల్ల, పోలవరం ప్రాజెక్టు వల్ల పురుషోత్తపట్నానికి వచ్చి కలిసి వచ్చింది నష్టపోయింది మేమే. ప్రతి విధంగా 1,50,000 రూపాయలు పైప్ లైన్ మేము పొలాలు ఇచ్చుకున్నాం. ఇలా కోట్లు అయిపోయిన పొలాలని 1,50,000 రూపాయలకు మా మొత్తం పొలం అందించాం పుష్కర ఎత్తిపోతల పథకానికి. ఇలా నాశనం అయిపోయింది ఎవరండి? పురుషోత్తపట్నం రైతులు. ఎస్పెషల్లీ పురుషోత్తపట్నం అన్ని విధాలా నాశనం అయిపోయింది. పురుషోత్తపట్నం, రామచంద్రపురం గ్రామాలు, ఈ 2 గ్రామాలు కూడా ఈ ప్రాజెక్టు, పోలవరం ప్రాజెక్టు వల్ల, ఈ చాగలనాడు వల్ల ప్రతి వల్ల మేమే నాశనం అయిపోయాము. కానీ మమ్మల్ని ఏ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. ఎంతమంది మొరపెట్టుకున్నా, ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కానీ మా బాధలు ఎలా ఉండే కానీ అందరూ వస్తున్నారు, చూస్తున్నారు, పోతున్నారు, ఏదో చెప్తున్నారు, మేము వింటున్నాము. అలాగైపోయింది 2 ఏళ్ళ బట్టి. లాస్ట్ 2 years కూడా ఇరిగేషన్ మినిస్టర్ గారు వచ్చారు. వెంటిలేటర్ మీద ఉంది ప్రభుత్వం, దీన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. రోజు ఎన్ని పథకాలు రిలీజ్ అవ్వట్లేదండి. రోజు ప్రతి పథకం రిలీజ్ అవుతుంది. మాకు రావాల్సినంత 30 కోట్లు. 30 కోట్ల కోసం మమ్మల్ని కావాలని బాధిస్తున్నారు. మమ్మల్ని కావాలని మళ్ళీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం అంతా కూడా మేము అందరం కూడా టీడీపీ వాళ్ళు, అందరూ టీడీపీ వాళ్ళే. మా ప్రభుత్వం మమ్మల్ని బాధ పెడుతున్నట్టు ఉందండి. ఇదంతానే మాకు